విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో కేవలం కొన్ని గంటల పాటు జరిగే చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఎందుకొస్తారు? సంవత్సరంలో 364 రోజులు చందనం పూతలో ఉండి కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే తన అసలు రూపాన్ని చూపించే సింహద్రప్పన్న గురించి మీకు తెలుసా? ఆ నిజరూపం వెనుక ఉన్న వేల సంవత్సరాల నాటి రహస్యమేంటి? లక్షలాది మంది భక్తులు వైశాఖ మాసంలో కేవలం ఆ 12 గంటల దర్శనం కోసం ఎందుకు తపించిపోతారు? ఆ అద్భుతమైన చందనోత్సవం వెనుక ఉన్న కథేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే వీడియో మీద మీ కమెంట్స్ తప్పకుండా నాకు తెలియచేయండి. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. వాటి వెనుక మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ ఒక దేవుడు తన నిజ రూపాన్ని ఏడాది పొడవునా ఎందుకు దాచుకుంటాడు? తన భక్తులకు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఎందుకు దర్శనమిస్తాడు? అసలు ఆ రూపంలో ఉన్న శక్తి ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కచోటే దొరుకుతుంది. అదే విశాఖపట్నంలోని సింహగిరి కొండపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఉత్తరాంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన సింహాద్రప్పన్న అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం కేవలం ఒక పండుగ కాదు, అదొక అద్భుతం. స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించి వరాహ లక్ష్మీ నరసింహుని అసలు స్వరూపాన్ని అంటే నిజరూప దర్శనాన్ని భక్తులకు కలిగించే అపురూప క్షణాలవి. ఈ ఒక్క దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మండు టెండలో భగభగలాడే భానుడి ప్రతాపాన్ని కూడా ఓర్చుకుంటూ ఓపికగా స్వామి దర్శనం కోసం నిరీక్షించే క్షణాలు. ఇంత కష్టపడుతూ కూడా ఇంతమందిని ఇక్కడకు తీసుకొస్తున్న ఆ ఆకర్షణ ఏంటి? ఆ ఒక్కరోజు కొన్ని గంటల దర్శనంలో అంత స్పెషాలిటీ ఏముంది? పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలయం కథ కృతయుగం నాటిది. మనందరికీ తెలిసిన ప్రహ్లాదుడి కథతోనే ఇది ముడిపడి ఉంది. రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని విష్ణు భక్తి నుంచి దూరం చేయాలని చూడగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామి వారికి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మొట్టమొదట ఆలయాన్ని కట్టించాడని స్థల పురాణం చెబుతోంది. కానీ కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమై స్వామి విగ్రహం ఒక పుట్టలో కూరుకుపోయింది. యుగాలు గడిచాక చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు తన భార్య ఊర్వశితో కలిసి విమానంలో వెళుతుండగా సింహగిరి కొండపై ఉన్న స్వామి శక్తికి ఆకర్షితుడై కిందకు దిగాడు. పుట్టలో ఉన్న స్వామి విగ్రహాన్ని గురించి తెలుసుకుని పుట్టను తొలగించగా, రాజా, ఈ విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచు. కేవలం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనం తొలగించి నిజరూప దర్శనం కల్పించు అని ఆకాశవాణి వినిపించిందని పురాణ కథనం. ఆ ఆదేశం ప్రకారమే పురూరవుడు ఆలయాన్ని మళ్లీ కట్టించి చందన లేపన సంప్రదాయాన్ని మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. నాటి నుండి నేటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. అసలు స్వామివారిని చందనంతో ఎందుకు కప్పాలి? పురాణాల ప్రకారం దీనికి కారణం స్వామివారి స్వరూపంలోనే ఉంది. సింహాచలంలో ఉన్నది కేవలం నరసింహుడు కాదు. ఇక్కడి స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. హిరణ్యాక్షుడిని వధించిన ఉగ్ర వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రచండ నరసింహావతారం. రెండూ ఉగ్ర అవతారాలే. ఈ రెండు శక్తివంతమైన ఉగ్ర అవతారాల ఏకీకృత రూపమిది. ఈ రెండు ఉగ్ర రూపాల కలయిక వల్ల స్వామివారి విగ్రహం నుంచి ఎప్పుడూ అత్యధిక ఉష్ణం వెలువడుతుందని నమ్మకం. ఆ వేడిని, ఆ ఉగ్రతను శాంతపరచడానికే చల్లదనాన్నిచ్చే చందనాన్ని ఒక కవచంలా పూస్తారు. ఈ చందన లేపనం స్వామివారి ఉగ్రతను తగ్గించి భక్తులు దర్శించుకోవడానికి వీలుగా శాంత స్వరూపమైన లింగాకారంలోకి మారుస్తుంది. అందుకే 364 రోజులు స్వామివారు మనకు చందనం కప్పిన లింగాకార రూపంలో కనిపిస్తారు. స్వామివారికి పూత పూసే ఈ చందనం తయారీ ప్రక్రియ కూడా ఒక పెద్ద యజ్ఞంలా చేస్తారు. అక్షయ తృతీయకు కొన్ని రోజుల ముందే ఈ ప్రక్రియ మొదలవుతుంది.
మేలు రకం గంధపు చెక్కలను, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలతో కలిపి అత్యంత పవిత్రంగా మంత్రాల మధ్య అరగదీసి సిద్ధం చేస్తారు. ఏడాదిలో 4 సార్లు అక్షయ తృతీయ తర్వాత మొదటి విడత, ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలకు చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఏడాది మొత్తం స్వామివారిపై కిలోల కొద్దీ చందనం ఉంటుంది. అక్షయ తృతీయ రోజున సింహాచలం కొండ భక్తజన సంద్రంగా మారిపోతుంది. గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది. ముందు రోజు అర్ధరాత్రి నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి. అర్చకులు స్వామివారిపై ఉన్న పాత చందనాన్ని నెమ్మదిగా తొలగిస్తారు. దీనిని చందన ఉత్తరణం అంటారు. చందనం తీసేశాక సింహగిరిపై ఉన్న గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలంతో స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ తర్వాత తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సుమారు 12 గంటల పాటు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ స్వామి నిజరూపం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. శరీరం 3 వంపులతో ఉండే త్రిభంగి ముద్రలో వరాహముఖం, మనిషి శరీరం, సింహం తోకతో స్వామివారు దర్శనమిస్తారు. ఈ అపురూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గంటల తరబడి ఎదురు చూస్తారు. ఆ శక్తి స్వరూపాన్ని నేరుగా చూస్తే సకల పాపాలు నశిస్తాయని, దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి గజపతి వంశీయులు తొలి దర్శనం చేసుకున్నాక భక్తులను అనుమతిస్తారు. ఆ 12 గంటలు ఆలయ ప్రాంగణమంతా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది. పురాణమే కాదు, ఈ ఆలయానికి గొప్ప చరిత్ర కూడా ఉంది. దాదాపు 1000 ఏళ్ల చారిత్రక ప్రాధాన్యత దీని సొంతం. ఇక్కడ దొరికిన 500కు పైగా శిలాశాసనాలే దీనికి సాక్ష్యం. క్రీస్తు శకం 1087 నాటి చోళరాజు కులోత్తుంగుడి శాసనం ఇక్కడ లభించిన వాటిలో చాలా పురాతనమైనది. ఆ తర్వాత తూర్పు గంగ వంశరాజులు, ముఖ్యంగా కోణార్క్ ఆలయ నిర్మాత నరసింహదేవుడు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్టు చెబుతారు. రెడ్డి రాజులు, గజపతులు కూడా ఆలయాన్ని ఎంతగానో ఆదరించారు. ఇక విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ యాత్రల సమయంలో 2 సార్లు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి విలువైన కానుకలు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభాన్ని స్థాపించాడని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఇలా ఎందరో రాజుల ఆదరణ పొంది కళింగ మరియు ద్రావిడ వాస్తు శైలుల కలయికతో ఈ ఆలయం అద్భుత శిల్ప కళాఖండంగా నిలిచింది. చూశారు కదా, సింహాచలం చందనోత్సవం వెనుక ఉన్న పురాణం, చరిత్ర మరియు ఆధ్యాత్మిక రహస్యం ఇదే. ప్రహ్లాదుడి భక్తికి ప్రతిరూపంగా స్వామివారి ఉగ్రతను చల్లార్చే చందన కవచంతో లక్షలాది మందికి దర్శనమిచ్చే ఆ వరాహ లక్ష్మీ నరసింహుడి కథ ఇది. ఆ ఒక్కరోజు నిజరూప దర్శనం కేవలం ఒక వేడుక కాదు, జీవితంలో ఒక్కసారైనా పొందాల్సిన అద్భుతమైన అనుభూతి. ఆ నమ్మకమే లక్షలాది మందిని సింహగిరి వైపు నడిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరి మీరెప్పుడైనా చందనోత్సవానికి వెళ్ళారా? స్వామిని నిజ రూపంలో దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఓం నమో నారసింహాయ.